సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి. ఉద్యమ ద్రోహులకు సన్మానాలు, ఉద్యమకారులకు అవమానాలా అంటూ ప్రశ్నించారు. దొంగలకు సర్ది మోసిన రేవంత్ ఎన్నడూ ఉద్యమంలో లేడన్నారు. తెలంగాణ గురించి తనకు ఏం తెలియదు, భాష మీద కనీస అవగాహన కూడా లేదన్నారు. నిజాయితీ నిరూపించుకోవాలంటే కమిటీలు వేసి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర చిహ్నాన్ని మారిస్తే వీరనారి చాకలి ఐలమ్మ చిత్రం పెట్టాలని డిమాండ్ చేశారు. ఇది తెలంగాణలో ఏం జరుగుతున్నది? ఈ ఐదు నెలల పాలన 6 నెలలుగా వస్తున్నది. ఏం జరుగుతుంది, ఏం జరగాలి? రేపు జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరగబోతున్నాయి. ఆ దినోత్సవంలో ఉద్యమకారులు ఎటువంటి వైఖరి తీసుకోవాలి? ఉద్యమకారులకు అవమానాలు జరుగుతున్నాయా, సన్మానాలు జరుగుతున్నాయా? ఉద్యమ ద్రోహులకు సన్మానాలు జరుగుతున్నాయా, అవమానాలు జరుగుతున్నాయా? ఉద్యమ ద్రోహులకు సన్మానాలు, ఉద్యమకారులకు అవమానాలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటామంటున్నారు. ప్రభుత్వం చేసుకునేటప్పుడు ప్రభుత్వానికి నైతిక అర్హత ఉండాలి. రేవంత్ రెడ్డికి ఆ నైతిక అర్హత లేదు. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళను అవమానిస్తున్నారు, తెలంగాణ ద్రోహుల్ని సన్మానిస్తున్నారు. ఆ రోజు నిన్న జరిగింది మీటింగ్ కూడా నేను జనంలో కూర్చొని ఉంటే మాటి మాటికి నా పేరు తీసుకుంటాడు మహేష్ కుమార్ గౌడ్. నేను జనంలో ఉన్నా కదా, 5 నెలలు ఆగరా, 6 నెలలు ఆగరా, తొందర ఏముంది మీకు అని. నిజమే, మేము ఆగుతాం, ఆగినాం. ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు. ఎలక్షన్లో అయినప్పుడు కూడా మేము మాట్లాడలేదు. నేనైతే అసలే మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఇంకా అయిపోయింది. 100 డిగ్రీలు మసిలింది. ఈ మసిలిన నీళ్ళు ఆగదు. నిన్నదాకా అది పరిమాణాత్మక మార్పు, క్వాంటిటేటివ్ చేంజ్. ఈరోజు అది గుణాత్మక మార్పు అయింది, క్వాలిటేటివ్ చేంజ్ అయింది. 100 డిగ్రీలు మసిలింది. తెలంగాణ ద్రోహులందరికీ టికెట్లు ఇస్తారు, కట్టబెడతారు, సన్మానాలు చేస్తారు. తెలంగాణ వాదులందరూ అవమానిస్తారు. ఎక్కడ దీనికైనా 5 నెలలు ఆగాలనా, 6 నెలలు ఆగాలనా? ఎన్నిసార్లు చెప్పినాం? కోదండరాము కూడా చెప్పినాం. కోదండరాము కూడా ఓపిక పట్టమంటాడు, కానీ రేవంత్ రెడ్డికి లేదు. ఎన్నడూ తెలంగాణ ఉద్యమం లేడు. ఆయన చంద్రబాబు నా గురువు కాదు, నేను సహచరుడు అంటే సహచరులు ఎంటర్ అవుతున్నావు కదా, అంటే దొంగలకు సద్దులు మోసినావు కదా. సహచర్యం అంటే అంట కాగడమే కదా, దొంగలు అంట కాగినావు కదా నువ్వు. నీకెట్లా తెలంగాణ మీద గౌరవం ఉంటుంది? నీకెన్నడూ లేదు. అందుకనే నువ్వు నీ నిజాయితీ రుజువు చేసుకోవాలంటే నువ్వు కమిటీలో నువ్వు ఒక్కని వాది నిర్ణయించాల్సింది. ఆఖరి కీరవాణి అంటే ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలన్నా కమిటీ వేసి నిర్ణయం చేయి. నువ్వు ఒక్కరిని నిర్ణయించడానికి వీల్లేదు. నీకేం తెలుసని? తెలంగాణ తెలియదు, భాష తెలియదు. నువ్వు ఆ లోగో ఎట్లా మారుస్తావు? లోగో మారిస్తే మా చాకలేలమ్మ బొమ్మ పెట్టి అక్కడ, శ్రమజీవి ఓ వీరనారికి బొమ్మ పెట్టి అక్కడ, వెనుక 1000 స్తంభాలు కూడా లేకపోయినా ఏకశిలా నగరం, ఏక తోరణం అయితే ఉండనియండి. అందుకనే మేము అడిగేది ఏంటంటే 2వ తారీఖు నాడు నువ్వు రుజువు చేసుకో. అంతకంటే ముందు రుజువు చేసుకో. నువ్వు ముందు పోయి అందరి దగ్గరికి పోయి దండం పెట్టు, కేసులన్నీ రద్దు చేయి. కనీసం కమిటీ అన్నీ దానికోసం. ఒక మనిషి కాదు, కమిటీ వేయాలి. కమిటీ కూడా వేయలేదు, నీకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టించిన మహేందర్ రెడ్డి నువ్వు పోలీస్ కమిషన్ ఆయన తీసుకొని పోయి నువ్వు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పెట్టినావు. తెలంగాణ ద్రోహులందరికీ పదవులు ఇచ్చినావు, టికెట్లు ఇచ్చినావు. మంత్రులందరూ వాళ్ళే కదా. తెలంగాణ వద్దున్న వాళ్ళందరూ మంత్రులు, ఒక్కరు కాదు, అందరు వాళ్ళే ఉన్నారు. దొంగలందరూ దొరలను చేసి. అందుకనే మేమేమనేది అంటే నువ్వు కనీసం వాళ్ళకు వైద్య సహాయం అనేది చేయించు. కమిటీ వేసే లోపల వైద్య సహాయం చేయించు, కేసులు ఎత్తేసేయి. ఆ తర్వాత వాళ్ళకి సహాయం కూడా చేయి. నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకో. 2వ తారీఖులోగా ఇవన్నీ చేయకపోతే ఆ రోజు బహిష్కరిస్తారు నిన్ను. ఆ సోనియా గాంధీ కూడా చెప్తాం మేము, ఇటువంటి వాళ్ళని పెట్టకమ్మా, ఇక్కడ వీరు దొంగలని చెప్తాం. ఇక ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సౌమ్య, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సీరియస్ గా ఫైర్ అయ్యారు. ఉద్యమ ద్రోహులకు సన్మానాలు, ఉద్యమకారులకు అవమానాలంటూ కూడా ప్రశ్నించారు. దొంగలకు సద్ది మోసిన రేవంత్ రెడ్డి ఎన్నడూ కూడా ఉద్యమంలో లేడన్నారు. ఆయన తెలంగాణ గురించి తనకి ఏం తెలియదు, భాష మీద కనీస అవగాహన లేదు అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాయితీ నిరూపించుకోవాలంటే కమిటీలు వేసి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర చిహ్నాన్ని మారిస్తే వీరనారి చాకలి ఐలమ్మ చిత్రం పెట్టాలని కూడా
డిమాండ్ చేశారు. ఉద్యమ ద్రోహులకు సన్మానాలు చేస్తారా, ఉద్యమకారులకు అవమానిస్తారా అంటూ కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. దొంగలకు కత్తిమోసిన రేవంత్ రెడ్డి ఎన్నడూ కూడా ఉద్యమంలో లేడు. నిజాయితీ నిరూపించుకోవాలంటే కమిటీలో వేసి కూడా నిర్ణయం తీసుకోవాలి అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చాకలి ఐలమ్మ చిత్రం పెట్టాలి, రాష్ట్ర చిహ్నాన్ని మారిస్తే అని కూడా ఆయన పదే పదే ప్రస్తావించారు. లోగోలో కాకతీయ తోరణం మాత్రం ఉండాల్సిందే అని కూడా ఆయన పట్టుబడ్డారు. జూన్ 2వ తేదీ లోపల మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్రస్ చేస్తూ కూడా పాశం యాదగిరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తేసి వైద్య సాయంతో పాటు వాగ్దానాలు కూడా నెరవేర్చాలని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన 2 రోజులు కూడా సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి విపరీతంగా ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా 2 రోజుల కిందట కూడా ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పాశం యాదగిరికి మధ్య కూడా గొడవ జరిగింది. మహేష్ గౌడ్ చేతి నుంచి మైక్ కూడా లాక్కున్నారు. దచ్చన్న దారిలో త్యాగాల పాట ఆవిష్కరణ సభలో కూడా ఈ గొడవ జరిగింది. అందరికీ తెలిసిన విషయమే ఇది. జూన్ 2న జరిగే సన్మానానికి ఎవరు వెళ్లొద్దని కూడా పాశం యాదగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వేదికగా కూడా దొంగలంతా ఎక్కడున్నారు, మేమెక్కడ ఉన్నాము, ప్రజా ఐక్య వేదిక సాధనతో మేమందరం కూడా ఓపెన్ కాస్ట్ సింగరేణి గనులకు వెళ్ళాము, ఫార్మసిటీ ప్రాబ్లమ్స్ వస్తే అక్కడికి వెళ్ళాము, రైతులకు ఇబ్బంది వస్తే రైతుల కోసము మేము వెళ్ళాము, రాజకీయ నాయకుల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు, మాలాంటి ఉద్యమకారుల వల్ల ఈ రాష్ట్రం ఏర్పడింది, గద్దర్ ఎక్కడున్నారు, గద్దరన్న ఎక్కడున్నారు, మిగతా ఉద్యమకారులందరూ ఎక్కడున్నారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో పాటు మాకు ఇంకా అనుమానం ఉంది, మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం లేదు, రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతే మాత్రము మళ్ళీ తెలంగాణలో ఆంధ్రం కలిపిన ఆశ్చర్యపోనక్కర్లేదు, మాకు అస్సలు నమ్మకం లేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2వ తారీఖున జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మేము బాయ్కాట్ చేస్తున్నాము, మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దాని నిరూపణ చేసుకోండి, నమ్మకాన్ని కలిగించండి, అప్పుడు మేము ఉద్యమకారులందరం కూడా జూన్ 2న జరిగే ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతామని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం కూడా ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడుతున్నప్పుడుగా మైక్ లాక్కొని ఈ ద్రోహులందరూ ఎక్కడ నుంచి వచ్చారు, దానం నాగేందర్ ఎక్కడ, రంజిత్ రెడ్డి వాళ్ళందరూ స్టేజ్ పైన ఎలా ఉంటారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద దుమారమే లేవాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఈ చిహ్నాన్ని మారిస్తే వీరనారి చాకలి ఐలమ్మ చిత్రం పెట్టాలని కూడా పదే పదే పట్టుబడుతున్నారు. ఈ వివాదం ఇంకా ఇప్పట్లో కూడా సమసిపోయేలా లేదు. ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది. రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాల నేపథ్యంలో ఇంకా కూడా ఈ వివాదం అనేది సమసిపోయేలా లేదు. ఇప్పుడు చిహ్నం మార్చాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ ఉంది కాకతీయుల కళాతోరణం పాటు చారణాన్ని ప్రతిబింబించేలా కూడా గత ప్రభుత్వాల్లో ఒక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు దాన్ని మార్చాల్సిన అవసరం ఏంటి? నిజంగా మీరు తెలంగాణ త్యాగాలు, తెలంగాణ అమరవీరులని గుర్తించుకునేలా కూడా చిహ్నాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా చాకలి ఐలమ్మ పోరాట యోధురాలు, ఆమె చిహ్నాన్ని ఖచ్చితంగా పెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాము. గడిచిన 4-5 రోజుల నుంచి కూడా అటు జై తెలంగాణ సాంగ్ పైన కూడా వివాదాస్పదం, రోజు వివాదాస్పదం మరింత తీవ్రం అవుతోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఇండియన్ ఐడల్ విజేతతో పాటు బిగ్ బాస్ విన్నర్ కూడా కంటెస్టెంట్ రేవంత్ తోని పాట పాడించడం కూడా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం నేటివ్ ఉన్న రేవంత్ తో మళ్ళీ పాట పాడించడం కూడా ఇప్పుడు అదొక కొత్త వివాదం అవుతోంది. సో ఈసారి మాత్రము రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మాత్రం కంప్లీట్ కాంట్రవర్షియల్ గానే నడుస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వమేమో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా దీనికోసము పనిచేస్తున్నారు. తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్ ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలవాలని కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. అందుకోసము ట్యాంక్ బండ్ సర్వసుందరంగా కూడా గవర్నమెంట్ తీర్చిదిద్దుతోంది. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు కూడా సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. రోజు ఈవినింగ్ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు అటు ఎంఐడి అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా తరచుగా కూడా విజిట్ చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలలో రంగురంగులకు విద్యుత్ దీపాలతో కూడా
అలంకరించాలని కూడా గవర్నమెంట్ డిసైడ్ అయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ చేస్తుంది. అవతరణ వేడుకల్లో సామాన్య ప్రజలు కూడా ఉత్సాహంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేటందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు మరోవైపు ప్రభుత్వం చేస్తోంది. దానితో పాటు సందర్శకులను ఆకట్టుకునే విధంగా ప్రదర్శనలతో పాటు ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు పైన కూడా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాల చేతే కార్నివల్ ప్రదర్శనలు కూడా జరిపేందుకు ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికల పైన పలు శాస్త్రీయ, జానపద, డెక్కన్ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ నిర్వహించాలని డిసైడ్ అయింది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జై జై తెలంగాణ పై పోలీస్ సిబ్బందితో కూడా ప్రదర్శన కూడా నిర్వహించనున్నారు. దీనిపైన కూడా గవర్నమెంట్ ఇప్పుడు చర్చిస్తా ఉంది. యూజువల్ గా మనం ఎక్కడైనా కూడా గవర్నర్ ఆఫీస్ లో, రాజ్ భవన్ లో కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఉపరాష్ట్రపతి కానీ, ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కానీ పోలీస్ బ్యాండ్ ఉంటుంది, జనగణమన అధినాయక. సో సిమిలర్ గా కూడా ఈ స్టేట్ లో నేషనల్ యాంథమ్ తో పాటు జై జై తెలంగాణను కూడా పోలీసు బ్యాండ్ తోని ప్రత్యేకంగా కూడా దీనిలో ప్రదర్శన నిర్వహించాలని కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. బాణసంచాలు పేలుస్తూ కూడా ఉత్సాహ వాతావరణాన్ని అనుభూతి పొందేలా కూడా ఏర్పాట్లు చేయాలని అధికారులు నిశ్చయించుకున్నారు. ట్యాంక్ బండిపై దాదాపు 80 స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రాష్ట్రంలోని హస్తకళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్లచే ఫుడ్ కోర్టులు కూడా ఉండనున్నాయి. గవర్నమెంట్ ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకొని ఈ ఈవెంట్ ని నిర్వహించాలని చూస్తుంది. కానీ అక్కడక్కడ మాత్రము ఉద్యమకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి చిహ్నంలో మార్పు, రెండోది ఉద్యమకారులకు సరైన గౌరవం లేకపోవడము, మూడోది ఆ పాట విషయంలో కూడా ఆర్నేశ్రీ పాడిన పాటనే ఆయన చేతి పాడించి దాన్నే మాడిఫై చేసి మరోసారి కూడా అధికారికంగా